పోరాటం అంతా అక్కడ మీకు వాల్ మీద కూడా ఉంది. మీ దృష్టిలో రాకపోవచ్చు, మీ దృష్టిలో అప్పుడు మా బలం అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది కాబట్టి మా వాయిస్ మీకు రీచ్ అవ్వలేదు. ఈ రోజు మా శక్తి పెరిగింది, మా బలం పెరిగింది కాబట్టి ఈ రోజు మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఈ శక్తి ఇంకా దీనికి రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా వాటి మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం. అప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడదాం. బట్ ఈ రోజు ఏంటంటే ముందు మన పార్టీలో ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. బట్ నువ్వు చెప్పినట్టు కొంతమంది క్యాడర్ ఏంటంటే వాళ్ళు అధ్యక్షుల వారిని చూడటానికి వచ్చి దాంట్లో ఎగ్జైట్మెంట్లో ఫ్రస్ట్రేషన్లో కొంచెం బిహేవ్ చేయడం అనేది దానికి వీఆర్ వెరీ సారీ. బట్ ఏంటంటే కంపల్సరీగా మనం నాయకుల్ని వెనుకొనేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎటువంటి భావజాలంతో ఉన్నారు, ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్ని వాళ్ళు గుండె లోతుల్లోకి ముందుకు తీసుకెళ్ళగలరా లేదా అనేవి పరిగణలోకి తీసుకొని అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు వేయబోతున్నాము, జాయినింగ్ కమిటీ వేయబోతున్నాము, రాష్ట్ర కోర్ కమిటీ వేయబోతున్నాము, వీర మహిళ కమిటీ వేయబోతున్నాము, యూత్ కమిటీ వేయబోతున్నాము, స్టూడెంట్ కమిటీ వేయబోతున్నాము, సేవాదళ కమిటీ వేయబోతున్నాము, వారాహిగణం కమిటీ వేయబోతున్నాము. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డెఫినెట్గా రాబోయే కాలంలో ఒక 1 to 2 months 60 days పెట్టుకున్నాం మేము టార్గెట్. ఈ 60 daysలో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. అంటే అన్ని రకాల పార్టీల నుంచి ఉన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఒక పార్టీ అని ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి వాళ్ళ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్లో సీట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయేది కాకుండా మనం ఏంటంటే మాతో పాటు ఇంకొక నెక్స్ట్ 10 years ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది చూసుకొని మా సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారండి, చెప్తాం ఒకసారి. అది లిస్ట్ అంతా మీడియాకి ఇస్తాం మేము ఈరోజు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. అందరికీ ఏంటంటే భయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన స్థాయికి ఆయనకి తెలుసు. బట్ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న నాయకులు కదా, వీళ్ళకి రేపు అక్కడ మనం జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామేమో, మా ఓట్లు చీలిపోతామేమో అంటే వీళ్ళకి యాక్చువల్గా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు. దాని గురించి నేను ఇప్పుడు కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఒకటే చెప్తున్నా, ఇదే మాట మీరు మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది కాంగ్రెస్ తో మాట్లాడాలి. అవునా? కాంగ్రెస్ ఇక్కడ రూలింగే చేయకూడదు. మరి తర్వాత బీజేపీతో కూడా మీరు మాట్లాడాలి. ఇదే క్వశ్చన్ ఇదే మీడియా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చి పాలన చేస్తారు? అసలు కవితనే ఉండదు ఇక్కడ. నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 నెలలు పోద్ది. ఆమెకు ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్టులు ఉంటారు, ఒక ముగ్గురు, వాళ్ళు చెప్తారు, అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ పెరగదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆమె గురించి మేము ఇంటర్నల్గా డెసిషన్ ఏం తీసుకున్నామంటే కవితకి మేము ఎవరు రెస్పాండ్ అవ్వము. ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతారు, నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ కాదు. ఇది మేము తీర్మానించుకున్నాం. ఎందుకంటే అనవసరంగా మేము కవితని పెంచదలుచుకోవట్లేదు. కవిత స్థాయి ఏంటో మాకు తెలుసు. తెలంగాణ నాయకులు అనలేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అన్నారు. ఆయన అందరూ అనలేదు. మా జాగిరి కాదు తెలంగాణ, మా జాగిరి కదా, మా జాగిరి కాదు, మా అయ్య జాగిరే బాస్, మా అయ్య జాగిరు తెలంగాణ, మా అయ్య జాగిరే. ఒకళ్ళ పర్సన్ ఎవరైతే అన్నాడో ఆ పర్సన్ గురించి మాట్లాడి ఆయన ఏమంటే నీ అయ్య జాగిరి కాదు, జాగిరి కూడా మా తెలంగాణ అయ్య జాగిరి. ఏది తెలంగాణ